ప్రభాకర్ రావు అరెస్టుకు అనుమతి ఇవ్వండి, ఆయన విచారణకు సహకరించట్లేదు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్న సిట్. ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావుకి ఇబ్బంది లేదు. ఆయన దుబాయ్ అమెరికా నుంచి రాకపోతే కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు, బాబు నువ్వు రావయ్యా, నీ పాస్పోర్ట్ని మేము మళ్ళీ రిలీజ్ చేస్తున్నాము, నీకు వెసులుబాటు కల్పిస్తున్నాము, ఆగస్టు 5వ తేదీ దాకా నేను ఎవ్వరు అరెస్ట్ చేయరు, వచ్చి విచారణకు సహకరించు అని చెప్పింది. సో అందులో భాగంగా ప్రభాకర్ రావు హైదరాబాద్కి వచ్చిండు, విచారణకు హాజరైంది. విచారణకు హాజరవుతున్నాడు కానీ విచారణకు సహకరిస్తలేడు. నాకు తెలియదు, నాకు అది ఇప్పుడు మామూలు సామాన్యులు అయితేనేమో 3rd డిగ్రీలు, ఆ డిగ్రీలు, ఈ డిగ్రీలు ఉంటాయి. ఒక్క దెబ్బ ఇట్లా పడంగానే వాడు అన్నీ కక్కుతాడు. ఇప్పుడు ఇది అట్లా ఉండదు కదా. సార్ చెప్పండి సార్, ఏంటి సార్, ఎట్లా అంటే వాడు ఎందుకు చెప్తాడు, చెప్పడు కదా. సో అందుకే విచారణకు సహకరిస్తలేడు. అయితే ఇప్పుడు ఈయనని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారట సిట్. ఈయన సహకరిస్తలేడు, ఆగస్టు 5వ తేదీ దాకా మీరు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పారు, దయచేసి ఆయన అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వండి, దాని తర్వాత మేము కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారిస్తామని. కస్టడీలోకి తీసుకున్నా ఇంతకంటే గొప్ప విచారణ ఏముంటుంది, అక్కడ చెప్పడానికి ఏముంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించట్లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లినట్టుగా తెలిసింది. ప్రభాకర్ రావును వచ్చే నెల 5వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేయబోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతున్న ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు సహకరించట్లేదని, 40 గంటలు విచారించిన ట్యాపింగ్ వెనుక ఉన్నదెవరన్న విషయాలను ఆయన బయట పెట్టట్లేదని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేయబోతున్నారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మోసపూరిత విధానాలు అనుసరించారని విచారణలో స్పష్టమైంది. అయితే ఫోన్ ట్యాపింగ్కు ప్రేరేపించింది ఎవరు? జర్నలిస్టులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చింది ఎవరనే విషయాన్ని నిర్ధారించుకోవాలంటే ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పబోతున్నారట. సో మరి ఆ అరెస్టుకి అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇట్లాంటి వాళ్ళకి ఆ నార్కో అనాలిసిస్లు ఇవి చేస్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉండదు. దొంగలు కదా, బాగా తిననేర్చినారు. జానయ్య యాదవ్కు సిట్ నోటీస్ ఇచ్చిందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూర్యాపేట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్కు సిట్ గురువారం నోటీస్ ఇచ్చిందట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వట్టె జానయ్య యాదవ్ ఫోన్ను కూడా ట్యాప్ చేసిరట. ఈయన ఫోన్ ట్యాప్ ఎట్లయిందంటే ఈయన జగదీష్ రెడ్డి పాత్ర ఉంటుంది ఇంట్లో. మళ్ళీ ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. మామూలుగా కాదు, ప్రెస్ మీట్లు పెట్టి వాడంతా వీడింత అని. మనం చేసేదంతా లంగ పని. దీంతో ఈ నెల 14వ తేదీన విచారణకు రావాలని సిట్ అధికారులు తెలిపారు. జానయ్య యాదవ్ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారని ఆరోపించారు. అట్లా ఆయన అప్స్కాన్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఆయన రకరకాలుగా హింసించిండు కదా, ఆ సమయంలో చేసి ఉంటాడు.